వ్యవసాయాత్మిక బుద్ధి, అవ్యవసాయాత్మిక బుద్ధి అని రెండు రకాలైనటువంటి బుద్ధులను గురించి చెప్పారు. ఒకటేమో చక్కగా విషయాన్ని అర్థం చేసుకొని కర్మయోగం అంటే అసలు ఏమిటి, కర్మను నేను ఎట్లా నాకు రోగముగా కాకుండా యోగముగా చేసుకోవాలి అని తెలిసి వివేకముతోటి గురువును ఆశ్రయించి శాస్త్రమును వినేటువంటి వాడు వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నవాడు, అంటే కల్చర్డ్ మైండ్ అని చెప్పాం. మరొకడు దీనికి వ్యతిరేకంగా ఉన్నాడు. వాడికి కేవలం బాహ్యమైన అభివృద్ధిని గురించే చూస్తాడు, మెటీరియల్ ప్రాస్పరిటీని గురించే చూస్తాడు. ఆంతరికమైనటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి ఉన్నతిని గురించి అతడు ఆలోచించడు. కాబట్టి